శివాలయానికి వెళ్ళగానే మీరు కూడా నందికొమ్మల మధ్యలో నుంచి పరమశివుని దర్శించుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చాలా మంది చేసే ఒక చిన్న పొరపాటు గురించి ఇప్పుడు మీరు కూడా తెలుసుకోండి. కొంతమంది ఏమంటారంటే నందికి కుడివైపు ఉండి చూడాలంటారు. మరికొందరేమో నందికి ఎడమ వైపు ఉండి చూడాలి అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? రైటా? లెఫ్టా? శాస్త్రం దీని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. శైవాగమం పరిశీలిస్తే ఎక్కడ కూడా కుడివైపు నుంచి లేదా ఎడమ వైపు నుంచి చూడమని ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన లేదు. కానీ మనకెందుకు చెప్పారు ఇవన్నీ? ఎందుకంటే శివాలయంలో ఉన్నటువంటి నంది సాధారణమైనటువంటి నంది కాదు. పరమశివుడికి మొట్టమొదటి శిష్యుడు, పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు, ముఖ్యంగా కైలాస ద్వారానికి కాపలాదారుడుగా ఉంటాడు. అందుకే నందికొమ్మల మధ్యలో నుంచి శివుని దర్శించుకునేటటువంటి భావం ఏమిటంటే నంది యొక్క అనుమతితో నంది చూపించినటువంటి భక్తి మార్గంలో పరమశివుని చేరుకోవడమే. నెక్స్ట్ టైం మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు నందికి కుడివైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలని కాదు, మీలో భక్తి ఉందా, వినయం ఉందా అన్నదే ముఖ్యం. ఇంతకాలం మీరు ఏది నిజమనుకున్నారు? ఎడమ వైపు అనుకున్నారా, లేక కుడివైపు అనుకున్నారా? లేక ఈ రోజు తెలుసుకున్నటువంటి శాస్త్రమే నిజమని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఈ వీడియోని ప్రతి ఒక్క శివభక్తుడికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే శాస్త్రం తెలుసుకొని భగవంతుని దర్శించుకుంటే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. మరిన్ని శాస్త్ర విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.